అందరూ ఎలా ఉన్నారు? I hope you are all doing well with English. Welcome back to my channel Tube English. Learn with fun. Today our topic is future tense. Till now we completed our past tense and present tense. Now it's time to have our future tense. Before that I want to give you a quote. That is, if your plan doesn't work, you have to change your plan, but not your goal. మన ప్రణాళిక అనేది తప్పుగా ఉన్నట్లయితే మనం సక్సెస్ అవ్వలేకపోతున్నామంటే మన ప్లానింగ్ని మనం మార్చుకోవాలి కానీ మన లక్ష్యాన్ని కాదు. ఏమంటారు ఫ్రెండ్స్? కీప్ వర్కింగ్, హార్డ్ వర్క్ చేస్తూ ఉండండి, తప్పకుండా సక్సెస్ అనేది సాధిస్తారు. బై ద వే, ఇట్స్ టైమ్ టు సెలబ్రేట్ మై హ్యాపీ మూమెంట్ విత్ యూ ఆల్ because I completed 400 subscribers. Feeling very glad friends. Thank you so much for your support. Now it's time to have our class future tense. ఫ్యూచర్ టెన్స్ అంటే అర్థం ఏంటంటే భవిష్యత్ కాలం. భవిష్యత్ కాలం అంటే జరగబోయే పనులను గురించి మనం మాట్లాడుకోబోయే సందర్భం. ఫ్యూచర్ టెన్స్లో వచ్చేసి ఫ్రెండ్స్ మనకు స్ట్రక్చర్ అండ్ దాంట్లో ఉండే రూల్స్ ఏంటో మనము చూద్దాం ఫ్రెండ్స్. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్తులో జరగబోయే పని. ఇంతవరకు మనం ప్రజెంట్ టెన్స్ నేర్చుకున్నాము అండ్ పాస్ట్ టెన్స్ నేర్చుకున్నాం. ప్రజెంట్ టెన్స్ అంటే జరుగుతూ ఉన్నవి, అవి సందర్భాలని మనం నేర్చుకున్నాం ఫ్రెండ్స్ ప్రీవియస్ క్లాసులలో. పాస్ట్ టెన్స్ అంటే జరిగిపోయినవి నేర్చుకున్నాం. ఇప్పుడు జరగబోయేటి మనము ఫ్యూచర్ టెన్స్లో నేర్చుకుందాం. ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాలం. భవిష్యత్ కాలంలో సేమ్ ఎలాగైతే మనము ప్రతి టెన్స్లో 4 రకాలుగా ఉన్నాయో ఇక్కడ కూడా సేమ్ మన ఫ్యూచర్ టెన్స్లో కూడా 4 రకాలు ఉంటాయి. ఏంటవి మరి? సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్రెండ్స్ ఇంతకుముందు అనుకున్నాం కదా, ప్రతి టెన్స్లో 4 టెన్సెస్ ఉంటాయి. సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. చూద్దాం ఫ్రెండ్స్. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ 4ట్లో ఫస్ట్ వచ్చేసి సింపుల్ ఫ్యూచర్. దాని నుంచి ఈ క్లాస్లో మనము నేర్చుకోబోతూ ఉన్నాము. క్లాస్లో ఈ పార్ట్లో నేర్చుకోబోతున్నాం. ఐ విల్ కంప్లీట్ ఆల్ దోస్ టెన్సెస్ ఇన్ దిస్ క్లాస్ ఓన్లీ. After then, I will take another special class on each tense because subscribers are requesting me to take a special class on special tense. That means we have 12 tenses kada. 12 tenses మీద ఒక్కొక్క దాని మీద క్లాస్ తీసుకోమంటున్నారు. సో సబ్స్క్రైబర్స్ కోరిక మేరకి ఒక్కొక్క క్లాస్కి ఒక్కొక్క టెన్స్కి ఒక్కొక్క క్లాస్ తీసుకుంటాను. ఇప్పుడు మాత్రము 3 టెన్సెస్లలో ఉండే 4టిని ఒక్కొక్క వీడియోలో కంప్లీట్ చేస్తాను. ఇది ఇప్పుడు 3rd వీడియో ఫ్రెండ్స్ మన టెన్సెస్ మీద. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క టెన్స్లో ఉండే 4 టెన్సెస్ ఒక్క వీడియోలో ఇంక్లూడ్ చేశా. ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్లో ఉండే ఈ 4టిని కూడా ఈ వీడియోలో కంప్లీట్ చేస్తా. దెన్ అప్కమింగ్ వీడియోస్లలో ఒక్కొక్క టెన్స్ 12 టెన్సెస్లలో 12 వీడియోస్ వస్తాయి. ఎందుకంటే ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, మేడం టెన్సెస్ మీద ఎలా అంటే ఈజీగా ఉండేలాగా చెప్పండి. అంటే ఈజీగా ఉండాలంటే సపరేట్ వీడియో తీసుకుంటేనే ఈజీగా ఉంటుంది. అన్ని కలిపి చెప్తే కన్ఫ్యూజ్ అవుతున్నారు బిగినర్స్ కదా. సో స్పెషల్గా వాళ్ళ కోసం మళ్ళీ తీసుకుంటాను ఫ్రెండ్స్. చూద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి మనము సింపుల్ ఫ్యూచర్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఏ సందర్భాల్లో మనం వాడతామో ఇప్పుడు చూద్దాం. ఫ్యూచర్ అంటేనే భవిష్యత్తు, జరగబోయే దాన్ని గురించి మనం మాట్లాడతాం. అంటే భవిష్యత్తులో జరగబోయే పనిని గురించి మనము మాట్లాడే సందర్భంలో వాడే టెన్స్ని మనము ఫ్యూచర్ టెన్స్, అఫ్కోర్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అని అంటున్నాము. ఈ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ఇంకా సందర్భాలు కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, చూద్దాం ఒకసారి. భవిష్యత్తులో జరగబోయే పనులను గురించి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ షల్ గో టు మూవీ టుమారో. నేను రేపు సినిమాకు వెళ్తాను అని చెప్పే సందర్భం. సెకండ్ వచ్చేసి ఫ్రెండ్స్, భవిష్యత్తులో మనం ఆపలేని పనులను కూడా. అంటే అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఎగ్జాంపుల్ తెలిస్తే ఈజీగా అర్థమవుతుంది. కొన్ని ఉంటాయి మనం ఆపలేం, అయినా అవి అయిపోతూ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఐ షల్ బి 20 నెక్స్ట్ సండే కల్లా నేను 20 ఏజ్లోకి వెళ్ళబోతూ ఉంటాను. అంటే తప్పకుండా అది జరగబోతుంది, దాన్ని మనం ఆపలేం కదా. అలాగా. ఇట్ విల్ బి దివాళీ ఇన్ ఏ వీక్. ఒక వారంలో మనకి దివాళీ రాబోతుంది అని చెప్పే సందర్భం. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనం ఏదైతే జరుగుతుందని విశ్వసిస్తామో, ఏదైతే ఒక పని తప్పకుండా జరుగుతుంది అని మనం బలంగా నమ్ముతామో. ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఐ థింక్ ఇండియా విల్ విన్ ద మ్యాచ్. ఇండియా తప్పకుండా విన్ అవ్వబోతుంది. ఎందుకంటే ఇక లాస్ట్లో 10 బాల్స్ ఉన్నాయి, ఒకటి 6 కొట్టేశాడు.
ఇంకా విన్ అవుతుంది కదా. అలాంటి సందర్భంలో ఐ థింక్ ఇండియా విల్ విన్ ద మ్యాచ్. దెన్ ఐఎమ్ షూర్ దట్ యూ విల్ విన్. ఇది కూడా నమ్మకమే. బాగా కష్టపడుతున్నావు, చక్కటి ప్లానింగ్ చేసుకుంటున్నావు కాబట్టి తప్పకుండా విన్ అవుతావని నా నమ్మకాన్ని నేను వ్యక్తపరుస్తున్నా. ఇలాంటి సందర్భంలో కూడా నేను ఫ్యూచర్ టెన్స్ని వాడతాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇవి ఉన్నాయి. దీంట్లో క్లూస్ వచ్చేసి ఫ్రెండ్స్ ఈ రకంగా ఉంటాయి. క్లూస్ తర్వాత చెప్పుకుందాం. దీనికంటే ముందు ఏ సందర్భాల్లో వాడతామో తెలుసుకుందాం. మరి స్ట్రక్చర్ కూడా తెలుసుకోవాలి కదా. స్ట్రక్చర్కి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ విల్ అనేది వేటికి వాడాలి, షెల్ అనేది వేటికి వాడాలో మనము చూసుకుందాం. ఐకి వీకి మాత్రమే మనము షెల్ వాడతాం. దెన్ రిమైనింగ్ రెస్ట్ మిగిలిన అన్ని కుట్టుగా ఏంటంటే యూ, దే, హీ, షీ, ఇట్, సింగిల్ నౌన్స్ అన్నిటికి కూడా మనము విల్ని వాడుతూ ఉంటాం. ఐకి వీకి మాత్రమే షెల్ వాడతాం. ఒక చిన్న పాయింట్ ఫ్రెండ్స్ ఏంటంటే అమెరికన్ ఇంగ్లీష్లో ఎక్కువగా మనము షెల్ని వాడుతూ ఉంటారు. వాళ్ళు దేనికి వాడుతూ ఉంటారు షెల్ అంటే ఐకి వీకి ఎక్కువగా షెల్ వాడుతూ ఉంటారు అమెరికన్ ఇంగ్లీష్లో. బ్రిటిష్ ఇంగ్లీష్లో అయితే వీళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు. దీనికి ఐకి వీకి. ఒక చిన్న ఐడియా కూడా ఉంది ఫ్రెండ్స్ ఏంటంటే మన భవిష్యత్తులో తప్పకుండా ఆ పని నేను చేయబోతున్నాను ఖచ్చితత్వం ఉందనుకోండి ఆ పని గురించి, అప్పుడు మనం షెల్ని వాడతాం. అదేవిధంగా ఆ పని చేస్తానో చేయనో పాసిబిలిటీ లేదు నాకు, ఐ విల్ సీ, చూస్తా అంటే కన్ఫర్మేషన్ లేనప్పుడు మనము ఐకి వీకి విల్ కూడా వాడతారు. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు వాడుతున్నారు ఫ్రెండ్స్ అందరూ కూడాను. ఖచ్చితత్వం ఉంటే తప్పకుండా నువ్వు ఆ పని చేస్తాను అంటే షెల్. ఓకేనా ఫ్రెండ్స్, ఐకి వీకి షెల్ వాడాలి, అదేవిధంగా విల్ని వాడాలి. ఇక రిమైనింగ్ అన్నీ కూడాను యూ, దే, హీ, షీ, ఇట్, సింగిల్ నౌన్స్ అన్నిటికి కూడా మనము విల్ని వాడతాం ఫ్రెండ్స్. స్ట్రక్చర్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. సబ్జెక్ట్ ప్లస్ విల్ ఆర్ షెల్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మనం ఈ టెన్స్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్ గురించి మాట్లాడుకుంటున్నాము. సింపుల్ ఫ్యూచర్ టెన్స్ అంటే ఏంటంటే భవిష్యత్తులో జరగబోయే పనుల గురించి మనము మాట్లాడే సందర్భంలో సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని వాడుతూ ఉంటాం ఫ్రెండ్స్. దీంట్లో వచ్చేసి క్లూస్ ఏ రకంగా ఉంటాయంటే మనం ఎలాగైతే పాస్ట్ టెన్స్లో ఎట్ ద టైమ్, ఆన్ ద డే అని అన్నాము, ఇప్పుడు ఏంటంటే ఫ్యూచర్ గురించి చెప్తున్నాం కాబట్టిగా టుమారో, డే ఆఫ్టర్ డే ఆ రకంగా మనకి వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్. క్లూస్ చూద్దాము ఒకసారి. టుమారో, నెక్స్ట్ వీక్. క్లూస్ ఫ్రెండ్స్, టుమారో, నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్, in 2025. ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, we will come to class next week. నెక్స్ట్ వీక్ మేము క్లాస్కి రాబోతున్నామని చెప్పే సందర్భం. అంటే భవిష్యత్తులో జరగబోయే పనులన్నింటినీ కూడా మనము సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో వాడుతూ ఉంటాం. వీటిలో కూడా తెలుసు కదా ఫ్రెండ్స్, మరి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి కూడాను యూ, దే, హీ, షీ, ఇట్, ఈ సింగిల్ నౌన్స్ అన్నిటికి కూడా మనము విల్ వాడుతున్నాము. ఐకి వీకి మాత్రము షెల్ వాడతాము. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతకుముందు చెప్పినట్టు అమెరికన్ ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువగా షెల్ వాడుతూ ఉన్నారు. మరి బ్రిటిష్ ఇంగ్లీష్ వాళ్ళు బ్రిటిష్ కంట్రీలో ఎక్కువగా విల్ వాడుతూ ఉన్నారు ఐకి వీకి. మన ఇష్టం ఫ్రెండ్స్. ఇక్కడైతే మనము కన్ఫర్మేషన్ ఉన్న దగ్గర మాత్రం షెల్ వాడండి. తప్పకుండా నేను ఆ పని చేస్తాను అన్నప్పుడు షెల్ వాడండి. దెన్ ఆ పని కన్ఫర్మ్గా చేస్తానో లేదో అన్నప్పుడు మాత్రము ఐకి వీకి విల్ వాడినా తప్పులేదు ఫ్రెండ్స్. సింపుల్ ఫ్యూచర్లో ఒక ఎగ్జాంపుల్ స్టేట్మెంట్స్ తయారు చేద్దాము. చూడండి ఫ్రెండ్స్. ఐ షల్ గో టు మూవీ టుమారో. ఐ షల్ గో టు మూవీ టుమారో. రేపు నేను సినిమా చూడడానికి వెళ్తాను. దీనికి నెగిటివ్ వచ్చేసి ఫ్రెండ్స్, ఐ షల్ నాట్ గో టు మూవీ టుమారో. రేపు నేను సినిమాకి వెళ్ళను. షల్ ఐ గో టు మూవీ టుమారో. రేపు నేను సినిమాకి వెళ్తానా? షల్ ఐ నాట్ గో టు మూవీ టుమారో. ఏంటి రేపు నేను సినిమాకి వెళ్ళనా అని చెప్పి అడిగే సందర్భం ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి ఫ్రెండ్స్ మనకు సింపుల్ ఫ్యూచర్లో ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ సెంటెన్స్ తీసుకొని దాన్ని మనము పాజిటివ్గా, నెగిటివ్గా, నెగిటివ్ ఇంట్రాగేటివ్గా మనము మార్చాము. ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ మనము ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్. ఫ్రెండ్స్, ఫ్యూచర్ కంటిన్యూయస్ టెన్స్ అంటే ఏంటంటే ఆ టెన్స్లోనే ఉంది ఫ్రెండ్స్. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు, కంటిన్యూయస్ అంటే జరుగుతూ ఉంది అని అర్థం.
ప్రెజెంట్ కంటిన్యూస్ అంటే ఏంటి? మన కళ్ళ ముందు పని జరుగుతూ ఉంటే అది ప్రెజెంట్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే భవిష్యత్తులో పలానా పని జరుగుతూ ఉంటుంది అని మీరు చెప్పే సందర్భంలో, అంటే పలానా టైంకి నేను ఈ పని చేస్తూ ఉంటా అని మీరు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, నేను వచ్చే సంవత్సరం ఈ టైంకి నేను జాబ్ చేస్తూ ఉంటా, ఎందుకంటే ఇప్పుడు నేను కష్టపడి చదువుతున్నాను కదా, నా పక్కా జాబ్ వచ్చింది 2025 కల్లా ఐ విల్ బీ డూయింగ్ మై ఆఫీసర్ జాబ్, నేను జాబ్ చేస్తూ ఉంటాను అని మీరు చెప్పే సందర్భం. అర్థమవుతుందా ఫ్రెండ్స్? భవిష్యత్తులో ఒక పని జరగబోతూ ఉంటుంది, పలానా టైంకి నేను ఆ పని చేస్తూ ఉంటా అని చెప్పేటప్పుడు ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతూ ఉంటాం. చూద్దాం ఫ్రెండ్స్. భవిష్యత్తులో జరుగుతూ ఉంటుంది అని చెప్పే సందర్భం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ఆర్ షల్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ విల్ బీ ఆర్ షల్ బీ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. విల్ బీ వచ్చేసి వేటికి వస్తుంది ఫ్రెండ్స్? ఐవి కాకుండా రెస్ట్ ఏవైతే ఉన్నాయో, యూ, దే, హీ, షీ, ఇట్, సింగిల్ నౌన్స్ అన్నిటికి కూడా విల్ బీ వస్తుంది. షెల్ బీ వేటికి వస్తుంది మరి? ఐ కానీ వీక్ కానీ షెల్ బీ వస్తుంది. తర్వాత వచ్చేసి అఫ్కోర్స్ అన్ని ప్రోగ్రెసివ్ టెన్సెస్లలో అంటే కంటిన్యూస్ టెన్సెస్ అన్నిట్లలో కూడా మనకి V4 వస్తుంది కాబట్టి ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. చూద్దాం ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి. ఐ వీకి షెల్ బీ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఐకి వీకి షెల్ బీ వస్తుంది. మిగిలిన ఏవైతే ఉన్నాయో యూ, దే, హీ, షీ, ఇట్, సింగిల్ నౌన్స్ వీటన్నిటికి కూడా మనకి విల్ బీ వస్తుంది. ద కంటిన్యూషన్ విత్ V4. ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఐ షల్ బి గోయింగ్ టు హైదరాబాద్ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్. ఐ షల్ బి గోయింగ్ టు హైదరాబాద్ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్. That means at this time I am explaining something to you, but next week at this time I will be going to Hyderabad. అంటే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా? I am explaining simple future tense. బట్ ఇదే మనిషి నేను వచ్చే వారం ఈ టైంకి నేను హైదరాబాద్ పోతూ ఉంటా. గెటింగ్? చూడండి, ఐ షల్ బి గోయింగ్ టు హైదరాబాద్ ఎట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్. వచ్చే వారం నేను హైదరాబాద్ పోతూ ఉంటా ఈ టైంకి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. షీ విల్ బి ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ ఎట్ దిస్ టైమ్ టుమారో. ఇప్పుడేమో ఎంజాయ్ చేస్తుంది హ్యాపీగా, రేపు ఈ టైంకి రేపు ఎగ్జామ్ డేట్ వస్తుంది అనగా, ఎగ్జామ్ దగ్గర పడుతుంది అనగా ఎవరైనా కూర్చొని ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఇక్కడ కూడా సేమ్, షీ విల్ బి ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. షీ విల్ బీ ప్రిపేరింగ్. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, దీంట్లో తప్పకుండా విల్ బీ రావాలి. విల్ బీ రావాలి. ఐకి వీకి మాత్రం షెల్ బీ రావాలి. షీ విల్ బీ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. షీ విల్ బీ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్ ఎట్ దిస్ టైమ్ టుమారో. రేపటికల్లా తను ఈ టైంకి ఏం చేస్తుంది? ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. జరగబోయే పని ఇది, పలానా రేపటికి ఈ పని చేస్తూ ఉంటుంది ఆ అమ్మాయి అని చెప్పే సందర్భం. థర్డ్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, వి విల్ బి ఎంజాయింగ్ ద పార్టీ ఎట్ 2 PM నెక్స్ట్ సండే. వి విల్ బి ఎంజాయింగ్ ద పార్టీ ఎట్ 2 PM నెక్స్ట్ సండే. నెక్స్ట్ సండే మధ్యాహ్నం 2ంటికి మేము ఫుల్ పార్టీ ఎంజాయ్ చేస్తూ ఉంటామని చెప్పే సందర్భం. అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడేమి వాళ్ళ ఎంజాయ్మెంట్ ఏం లేదు, ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయబోతాము, ఫ్యూచర్లో జరగబోతూ ఉన్న పని గురించి మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. ఓకేనా? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. చూడండి ఫ్రెండ్స్, వి విల్ బి ఎంజాయింగ్ ద పార్టీ ఎట్ 2 PM నెక్స్ట్ సండే ఉంది కదా, మరి ఇది పాజిటివ్ స్టేట్మెంట్. దీన్ని నెగటివ్గా ఎలా రాస్తాం మరి? వి విల్ బీ ఎంజాయింగ్ ద పార్టీ ఎట్ 2 PM నెక్స్ట్ సండే. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి. ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఫ్రెండ్స్. ఆ 2 ఎగ్జాంపుల్స్ని మనము 4 స్టేట్మెంట్స్గా మారుద్దాం. చూద్దాం ఫ్రెండ్స్. I shall be enjoying the party by this time tomorrow. I shall be enjoying the party by this time tomorrow. రేపు ఈ టైం కల్లా నేను పార్టీ ధూమ్ధామ్ ఎంజాయ్ చేస్తూ ఉంటా అని చెప్తున్నాను.
ఐ షల్ బి ఎంజాయింగ్ ద పార్టీ బై దిస్ టైమ్ టుమారో. రేపటికల్లా అంటే ఈ టైంకి రేపు నేను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నా అని చెప్తున్నాను స్టేట్మెంట్. దీన్ని నేను నెగిటివ్గా రాయాలి. ఇది వచ్చేసి ఫ్రెండ్స్ పాజిటివ్, ఇది వచ్చేసి నెగిటివ్. నెగిటివ్లో ఐ షల్ నాట్ బి ఎంజాయింగ్ ద పార్టీ బై దిస్ టైమ్ టుమారో. రేపు నేను పార్టీ ఎంజాయ్ చేయను ఈ టైం కల్లా అని చెప్తున్నాను. ఇది నెగిటివ్ స్టేట్మెంట్. ఐ షల్ నాట్ బి ఎంజాయింగ్ ద పార్టీ బై దిస్ టైమ్ టుమారో. రేపటికల్లా నేను పార్టీ ఎంజాయ్ చేయను అని చెప్పి నెగిటివ్ ఫీల్ని చెప్తూ ఉన్న సందర్భం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇంట్రాగేటివ్. ఇంట్రాగేటివ్ అంటే ఆస్కింగ్ కదా. యా, షల్ ఐ ఎంజాయింగ్ ద పార్టీ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ టైం కల్లా నేను పార్టీ ఎంజాయ్ చేస్తానా అని చెప్పి అడుగుతున్నాడు. ఇంట్రాగేటివ్ కదా. నెక్స్ట్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇంట్రాగేటివ్. షల్ ఐ బీ ఎంజాయింగ్ ద పార్టీ బై దిస్ టైమ్ టుమారో అని చెప్పి చెప్తున్నాడు. క్వశ్చన్ మార్క్తో ఎండ్ చేయాలి ఇంట్రాగేటివ్. నెక్స్ట్ ఫ్రెండ్స్ నెగిటివ్ ఇంట్రాగేటివ్. షల్ ఐ నాట్ బి ఎంజాయింగ్ ద పార్టీ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ టైం కల్లా నేను పార్టీ ఎంజాయ్ చేయనా ఏంటి అని చెప్పి నెగిటివ్ ఇంట్రాగేటివ్ని అడుగుతూ ఉన్నాడు. ఇది వచ్చేసి ఐతో ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ She will be doing job in 2025. She will be doing job in 2025. 2025 కల్లా ఆ అమ్మాయి జాబ్ చేస్తూ ఉంటుంది. ఫ్యూచర్లో తన పని జరుగుతూ అంటే ఆ అమ్మాయి భవిష్యత్తులో ఒక పనిని మనం చెప్తూ ఉన్నాం ఫ్రెండ్స్. She will be doing job in 2025. She will not be doing job in 2025. 2025 కల్లా జాబ్ చేయదు ఆమె అని చెప్పి చెప్తూ ఉన్నాం. She will be doing, will she be doing job in 2025? ఆమె 2025లో కల్లా ఆమె జాబ్ చేస్తుందా అని చెప్పి చెప్తూ ఉన్నాం. Will she not be doing job in 2025? ఏంటి ఆమె జాబ్ చేయదా, 2025 కల్లా ఆమె జాబ్ చేయకుండానే ఉంటుందా అని చెప్పి అడిగే సందర్భం. ఇక్కడితో ఫ్రెండ్స్ మనము ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్కి వెళ్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని నేర్చుకుందాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే అర్థం ఏంటంటే అఫ్కోర్స్ చూడండి ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే ఏం నేర్చుకున్నాం మనము? ప్రజెంట్ పర్ఫెక్ట్ అంటే రీసెంట్ పాస్ట్ యాక్షన్స్ అని మనం నేర్చుకున్నాం. మరి ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే అర్థం ఏంటంటే భవిష్యత్తులో పలానా టైంకి, ఒక ఖచ్చితమైన టైంకి ఆ పని పూర్తయిపోయింది అని చెప్పే సందర్భంలో, భవిష్యత్తులో పలానా పని పలానా ఖచ్చితమైన టైంకి కంప్లీట్ అయిపోయి ఉంటుంది అని చెప్పే సందర్భంలో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం ఫ్రెండ్స్. ఒకసారి మనము డెఫినేషన్ చూద్దాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ అంటేనే గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, కంప్లీటెడ్ యాక్షన్. పర్ఫెక్ట్ అంటేనే కంప్లీటెడ్ యాక్షన్. ఫ్యూచర్ అంటే భవిష్యత్తు. భవిష్యత్తులో పలానా పర్టికులర్ టైంకి పని అయిపోయింది అని చెప్పే సందర్భంలో మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ని వాడతాం. డెఫినేషన్ ఫ్రెండ్స్ తెలుగులో, భవిష్యత్తులో ఒక ఖచ్చితమైన సమయంలో పని పూర్తయిపోయినట్లయితే, భవిష్యత్తులో ఒక ఖచ్చితమైన సమయంలో పని పూర్తయిపోయినట్లయితే ఆ పనులను తెలపడానికి మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి ఫ్రెండ్స్ సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ లేదా షల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఐఎమ్ రిపీటింగ్ అగైన్ ఫ్రెండ్స్. స్ట్రక్చర్ చూడండి, సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ లేదా షల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. విల్ హ్యావ్ ఎవరికి వస్తుందంటే రెస్ట్, ఐవి కాకుండా మిగిలిన ఏవైతే ఉన్నాయో యూ, దే, షీ, హీ, సింగిల్ నౌన్స్, వీటన్నిటి కూడా మనకి విల్ హ్యావ్ వస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు షెల్ హ్యావ్ ఎప్పుడు వస్తుందంటే ఐకి, వీకి షెల్ హ్యావ్ వస్తుంది. మనం ఇంతకుముందు కూడా సింపుల్ ఫ్యూచర్లో నేర్చుకున్నాం. ఐకి, వీకి ఏమొస్తుంది, షెల్ వస్తుందని నేర్చుకున్నాం కదా. ఇక్కడ కూడా సేమ్, కాకపోతే మనకి పర్ఫెక్ట్ కాబట్టి హ్యావ్ ప్లస్ V3 ఉండాలి. చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. యూ, దే, షీ, ఇట్, సింగులర్ నౌన్స్ వీటన్నిటికి కూడా విల్ హ్యావ్ వస్తుంది. ఐకి, వీకి షెల్ హ్యావ్ వస్తుంది. ద కంటిన్యూషన్ ఈజ్ విత్ వెర్బ్ థర్డ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, దీంట్లో బిఫోర్ ఎగ్జాంపుల్స్ ఐ నీడ్ టు గివ్ యూ క్లూ వర్డ్స్. ఫ్రెండ్స్ క్లూ వర్డ్స్ వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో క్లూ వర్డ్స్ అన్నీ కూడా భవిష్యత్తులో ఉండే రోజులే వస్తూ ఉంటాయి. లైక్ టుమారో,
లైక్ నెక్స్ట్ వీక్, బై దిస్ టైమ్ టుమారో, బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, బై దిస్ టైమ్ నెక్స్ట్ మంత్, బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్, బై దిస్ టైమ్, బై 2:30 PM టుమారో, ఈ రకంగా వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే I shall have completed my degree by 2022. That means this year is 2020. ఈ సంవత్సరం ఏంటి 2020. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2020లో మరి ఫస్ట్ ఇయర్లో ఉన్నాను, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను అనుకుందాం. మరి 2022 కల్లా నా డిగ్రీ అయిపోతుంది అంటే నేను పూర్తి చేసేసి ఉంటా, భవిష్యత్తులో పలానా పని కంప్లీట్ అయిపోయి ఉంటుంది అని చెప్పే సందర్భమే కదా ఫ్యూచర్ పర్ఫెక్ట్. అందుకే ఎగ్జాంపుల్ చూడండి, ఐ షల్ హ్యావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ బై 2022. 2022 కల్లా నేను నా డిగ్రీని పూర్తి చేసేసి ఉంటాను అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఫ్రెండ్స్, షీ విల్ హ్యావ్ గివెన్ హర్ స్పీచ్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ టైం కల్లా తను ఆ అమ్మాయి తన యొక్క స్పీచ్ని ఇచ్చేస్తుంది. గివ్, గేవ్, గివెన్ వర్బ్ యొక్క మూడో రూపం. షీ విల్ హ్యావ్ గివెన్ హర్ స్పీచ్ బై దిస్ టైమ్ టుమారో. రేపు ఈ టైం కల్లా ఆ అమ్మాయి తన యొక్క స్పీచ్ని ఇచ్చేస్తుంది అంటే పలానా టైంకి ఆ పని పూర్తయిపోతుంది అని చెప్పే సందర్భం. నెక్స్ట్ ఫ్రెండ్స్, రాము విల్ హ్యావ్ రిటన్ హిస్ ఎగ్జామ్స్ బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్. వచ్చే వారం ఈ టైం కల్లా రాము తన ఎగ్జామ్స్ని పూర్తి చేసేసుకుంటాడు, రాసేస్తాడు అంటే నెక్స్ట్ వీక్ కల్లా తన ఎగ్జామ్స్ అయిపోతాయని చెప్పే సందర్భం. రాము విల్ హ్యావ్ రిటన్ హిస్ ఎగ్జామ్స్ బై దిస్ టైమ్ నెక్స్ట్ వీక్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ స్టేట్మెంట్స్ అన్నిటిని కూడా మనము పాజిటివ్గా రాయాలి, నెగిటివ్గా రాయాలి, ఇంట్రాగేటివ్గా రాయాలి, నెగిటివ్ ఇంట్రాగేటివ్గా మనము రాస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. దిస్ ఇస్ ఆల్ అబౌట్ అవర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఫ్రెండ్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చేసి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, దాన్ని మనము స్టేట్మెంట్స్ తయారు చేద్దాం. ఫ్రెండ్స్ చూద్దాము. I shall have eaten mango by this time tomorrow. I shall have eaten mango by this time tomorrow. రేపటికల్లా నేను రేపు ఈ టైం కల్లా మ్యాంగో తినేసి ఉంటా, భవిష్యత్తులో రేపు ఈ టైం కల్లా మ్యాంగో తినేసి ఉంటా అని చెప్పే సందర్భం. I shall have eaten mango by this time tomorrow. I shall not have eaten mango by this time tomorrow. రేపటికల్లా నేను మ్యాంగో తిని ఉండను, ఈ టైం కల్లా తినను అని అంటున్నాడు. షల్ ఐ హ్యావ్ ఈటెన్ మ్యాంగో బై దిస్ టైమ్ టుమారో. రేపటికల్లా నేను మ్యాంగో తిని ఉంటానా అంటే తింటానా అని అడుగుతున్నాడు, ఇంట్రాగేటివ్. నెగిటివ్ ఇంట్రాగేటివ్ వచ్చేసి షల్ ఐ నాట్ హ్యావ్ ఈటెన్ మ్యాంగో బై దిస్ టైమ్ టుమారో. ఈ రకంగా మనం స్టేట్మెంట్స్ని తయారు చేసుకుంటూ ఉండాలి. ఇప్పటితో మనం ఫ్రెండ్స్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని కంప్లీట్ చేసాము. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ తర్వాత మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని నేర్చుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ మనం తెలుసుకోవాలంటే ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫ్రెండ్స్. ఏంటంటే నేను 2012 నుంచి టీచింగ్ చేస్తూ ఉన్నాను. ఎగ్జాంపుల్ ఉదాహరణకు ఊహించుకోండి, నేను 2012 నుంచి టీచింగ్ చేస్తూ ఉన్నాను. నా చిన్ననాటి మిత్రురాలు నన్ను వచ్చి కలిసింది. ఏమని అడుగుతుంది, నువ్వేం చేస్తున్నావు అని అడిగింది. అయితే నేను టీచింగ్ స్టార్ట్ చేశాను, టీచర్ జాబ్ చేస్తున్నానని చెప్పాను తనతోటి. ఇంకా ఎన్ని సంవత్సరాలు చేస్తావో అని అడిగింది. అయితే నేను అంటాను కదా, నేను 2012 నుంచి స్టార్ట్ చేశాను ఉద్యోగం, ఇప్పుడైతే కంటిన్యూ చేస్తున్నాను. ఐ విల్ బీ డూయింగ్ నేను చేస్తాను. ఐ విల్ హ్యావ్ బీన్ డూయింగ్ మై జాబ్ ఫర్ 30 years. ఇంకా 30 years వరకు కూడా నేను చేస్తా అని చెప్తాను. అంటే గతంలో ఒక పని ప్రారంభమై ఉండొచ్చు, లేదంటే ప్రస్తుతానికి ఆ పని జరుగుతూ ఉండొచ్చు. ఆ ప్రస్తుతం జరుగుతున్న పని భవిష్యత్తులో కూడా కొంతకాలం వరకు కూడా జరుగుతూ ఉండొచ్చు. ఒకసారి డెఫినేషన్ చూద్దాం ఫ్రెండ్స్, అర్థమవుతుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇదంతా కూడా ఫ్యూచర్ టెన్స్లో 4వది ఫ్రెండ్స్, చివరిది. మనము దీనికి ముందు 3 నేర్చుకున్నాం. సింపుల్ ఫ్యూచర్ నేర్చుకున్నాము, ఫ్యూచర్ కంటిన్యూస్ నేర్చుకున్నాము, ఫ్యూచర్ పర్ఫెక్ట్ నేర్చుకున్నాము. ఇది వచ్చేసి 4వది. ఏంటిది? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, 12వ టెన్స్ ఇది. 4వది ఫ్రెండ్స్, ఇది 4th వన్. ఫ్రెండ్స్ ఈ టెన్స్ యొక్క సందర్భం ఏంటో ఒకసారి మళ్ళీ చూద్దాము. ఒక పని ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ, ఒక పని
ప్రస్తుతం కానీ భవిష్యత్తులో కానీ లేదా గతంలో అయినా ప్రారంభమై ఉన్నప్పటికీ ఆ పని భవిష్యత్తులో కూడా పలానా టైం వరకు కొనసాగుతూ ఉండొచ్చు అని చెప్పే సందర్భంలో మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడుతూ ఉంటాం. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ వచ్చేసి ఫ్రెండ్స్ సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ లేదా షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్ బీన్ లేదా షెల్ హ్యావ్ బీన్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్రెండ్స్ మనం చెప్పుకున్నాము ఏ టెన్స్ అయినా ప్రోగ్రెసివ్లో ఉన్నట్లయితే కంటిన్యూస్ టెన్స్లో ఉన్నట్లయితే వర్బ్ యొక్క 4వ రూపాన్ని మనము చూస్తూ ఉంటాము. అఫ్కోర్స్ దీనికి ముందు మనం నేర్చుకునే ఉన్నాం ఫ్రెండ్స్, ఐకి వీకి షెల్ హ్యావ్ బీన్ వస్తుంది. మరి రిమైనింగ్ రెస్ట్ హీ షీ ఇట్ దే యూ సింగులర్స్ లేదా ప్లూరల్స్ వీటన్నిటికి కూడా మనము విల్ హ్యావ్ బీన్ వస్తూ ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఫ్రెండ్స్ భవిష్యత్తులో ఒక పని ఇంకొంతకాలం వరకు కంటిన్యూ అవ్వచ్చు. చూడండి, ప్రస్తుతానికి కానీ భవిష్యత్తులో కానీ లేదా గతంలో కానీ పని ప్రారంభమై ఉండొచ్చు. భవిష్యత్తులో ఇంకొంతకాలానికి కూడా ఆ పని కంటిన్యూ అవ్వచ్చేమో అని చెప్పే సందర్భం. ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది ఫ్రెండ్స్. చూద్దాము. ఐ షల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 10 years. ఇంకా 10 years వరకు టీచింగ్ చేస్తానేమో. ఐ షెల్ హ్యావ్ బీన్ టీచింగ్ అంటే రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్నవాళ్ళు 50 years ఉందనుకోండి, 60 yearsకి రిటైర్మెంట్ కదా, వాళ్ళు ఇంకా 10 years వరకు నేను చేస్తానేమో ఉద్యోగం అని చెప్పే సందర్భం. ఐ షెల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 10 years. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, షీ విల్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్ గ్రామర్ ఫర్ 1 hour. షీ విల్ హ్యావ్ బీన్ ప్రాక్టీసింగ్, ఆమె భవిష్యత్తులో ఇంకా 1 hour వరకు ప్రాక్టీస్ చేస్తుందేమో అని చెప్పే సందర్భం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, దే విల్ హ్యావ్ బీన్ ఎంజాయింగ్ ద పార్టీ ఫర్ 2 hours. 2 గంటల వరకు వాళ్ళు పార్టీని ఎంజాయ్ చేస్తారేమో. ఇది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇంకా లైవ్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, కరెంట్ వీఆర్ హ్యావింగ్ సచ్ ప్రాబ్లమ్ విత్ కరోనా. వీ షల్ హ్యావ్ బీన్ టేకింగ్ ప్రికాషన్స్ టు స్టాప్ కరోనా ఫర్ అన్లిమిట్ టైం. తెలియదు, ఎందుకంటే కరోనాకి ఇంకా మనము వ్యాక్సినేషన్ కనుగొనలేదు. ఇంకెన్ని రోజుల వరకు మనం ప్రికాషన్స్ తీసుకుంటామో కూడా మనకి తెలియదు. అందుకే వీ షల్ హ్యావ్ బీన్ టేకింగ్ ప్రికాషన్స్ టు స్టాప్ కరోనా ఫర్ ఇన్ఫినిటీ టైం. తెలియదు మనకి. ఏదేమైనా ఫ్రెండ్స్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే భవిష్యత్తులో ఒక పని ఇంకా కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పే సందర్భంలో మనము ఈ టెన్స్ని వాడుతూ ఉంటాం. ఈ టెన్స్లో ఫ్రెండ్స్ ఐ షెల్ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ 10 years ఈ స్టేట్మెంట్ని వచ్చేసి మనము పాజిటివ్ స్టేట్మెంట్ అంటున్నాము. ఈ పాజిటివ్ స్టేట్మెంట్ని మనము నెగిటివ్గా రాయాలి, ఇంట్రాగేటివ్గా రాయాలి, నెగిటివ్ ఇంట్రాగేటివ్గా రాయాలి. ఆ రకంగా మనము రాస్తూ ఉండాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉన్నటువంటి ఒక స్టేట్మెంట్ తీసుకొని దాన్ని పాజిటివ్, నెగిటివ్ ఇంట్రాగేటివ్గా మనము రాసి చూద్దాం. I shall have been teaching for 10 years. I shall not have been teaching for 10 years. Shall I have been teaching for 10 years? Shall I not have been teaching for 10 years? ఈ రకంగా మనము ఒక స్టేట్మెంట్ని 4 స్టేట్మెంట్స్గా మనము రాయడం ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. దీని తర్వాత వచ్చేసి ఇప్పటివరకు మనము 12 టెన్సెస్ నేర్చుకున్నాము. అంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఒక్కొక్క దాంట్లో 4 మనం నేర్చుకున్నాము. ఫ్రెండ్స్, మీరు చేయాల్సిన పని ఏంటంటే, బిగినర్స్ అయితే చిన్నపిల్లల బుక్స్ తీసుకోండి. కొంచెం నాలెడ్జ్ తెలిసిన వాళ్ళు, ఇంగ్లీష్లో కొంచెం చేయగలిగిన వాళ్ళు ఏంటంటే కొంచెం హై స్కూల్ పిల్లల బుక్స్ తీసుకొని లెసన్స్ ఉంటాయి కదా, ఆ లెసన్స్లలో ఉన్నటువంటి సెంటెన్సెస్ని దొరకబట్టండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే టెన్సెస్ని బాగా ప్రాక్టీస్ చేయండి. వర్బ్ ఫామ్స్ తోటి రకరకాల వర్బ్ ఫామ్స్ తీసుకోండి. ఒక్కొక్క టెన్స్లో ఉన్నటువంటి 4 టెన్సెస్ని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తూ ఉండండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పర్ఫెక్ట్ అవుతారు. బట్ స్పీడ్గా పరిగెత్తకుండా మెల్లిగా వెళ్ళండి, తొందర ఏం లేదు. ఒక్క టెన్స్ నేర్చుకున్న తర్వాత ఇంకో టెన్స్కి వెళ్ళండి. దాని తర్వాత మెల్లిమెల్లిగా వెళ్తూ ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి ఫ్రెండ్స్. మరి కొంతమంది అడుగుతున్నారు, నోటిఫికేషన్ బెల్ క్లిక్ అవ్వట్లేదు, మరి ఏంటో తెలియట్లేదు, సెట్టింగ్ ప్రాబ్లమ్ ఏంటో అర్థం కావట్లేదు. అలాగా నోటిఫికేషన్
బెల్ రాకపోతే మీరు ఏం చేస్తారంటే మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి, అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేయండి. దాని తర్వాత ఒకసారి సెట్టింగ్స్ చూసుకోండి ఫ్రెండ్స్, తప్పకుండా నోటిఫికేషన్స్ వస్తాయి. ఇంకా చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్వేస్ పాజిటివ్గా ఉంటేనే ఏదైనా అవుతుంది ఫ్రెండ్స్. భయపడొద్దు, ఫస్ట్ మనం ధైర్యంగా ఉండాలి. ఏదన్నా నాకు ఇది వస్తుంది, నేను నేర్చుకుంటా అనే ఆ పాజిటివిటీ తోటి వెళ్ళండి ముందుకి. భయం అనేది పోతేనే ఏదైనా చేయగలం. ధైర్యంగా ఉండండి. మీ వైపు నుంచి 100% పని మీరు చేయగలగాలి. నేను చేయగలను, నేను ఇది నేర్చుకుంటా అనే ఆ పాజిటివిటీతో ఉంటే తప్పకుండా సక్సెస్ మన సొంతం అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ గౌతమి సైనింగ్ ఆఫ్.